హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో డేటా టైప్స్లో ఇంటీజర్ డేటా టైప్స్ ఏమో తెలుసుకున్నాం. ఈ క్లాస్లో రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో దాంట్లో గురించి తెలుసుకుందాం. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ ఈరోజు మనం చెప్పుకునేది ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్లో. ఈ డేటా టైప్స్ దేని యూజ్ చేస్తాం? దిస్ డేటా టైప్ యూజెస్ టు స్టోర్ ద డెసిమల్ వాల్యూస్ ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్స్. దీంట్లో ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్లో మనము డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి, అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ అనే దాంట్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్లో మనము ఫ్లోట్ని, డబుల్ని డేటా టైప్స్ని తీసుకుంటాం. అక్కడ ఫ్లోట్కి ఎన్ని బైట్స్ ఉంటుందంటే 32 బిట్స్ ఉంటుంది. సారీ, బైట్స్ కాదు, బిట్స్. ఫ్లోటింగ్ పాయింట్లో 32 బిట్స్ ఉంటుంది. సో 32 బిట్స్కి మినిమం వాల్యూ అలాగే మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ డబుల్కి ఏం చేస్తామంటే ఫ్లోట్ని డబుల్ చేస్తాం. డబుల్ చేస్తే ఏమవుతుంది? 64. సో 64 బిట్స్ అనేటివి తీసుకుంటాం. దానికి మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ప్రోగ్రామ్ ఎలాగ రాయాలో చెప్తాను. నెక్స్ట్, నాకు ఈ లైన్ వద్దు అనుకున్నాను కాబట్టి నేను సింగిల్ కొటేషన్స్ అనేటివి యూజ్ చేస్తాను. ఇక్కడ ఫంక్షన్ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్లో మనం ఏం చేస్తాం? మనం దేని గురించి అయితే చేయాలనుకుంటామో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. నాకు అరే స్ట్రింగ్ నేను యూజ్ చేసుకొని రాయాలి అనుకుంటున్నా. సో నేను ఏం చేసిన, దీన్ని మెయిన్ ఫంక్షన్గా పెట్టిన. నెక్స్ట్, వేరియబుల్ మై ఫ్లోట్లో ఏం చేసిన 54F అనేది యూజ్ చేశా. అంటే ఫ్లోట్ని ఎఫ్తో డినోట్ చేసాం కదా, అలాగా ఫ్లోట్ వాల్యూని ఎఫ్గా అనుకున్నా. సో ఇక్కడ ఏమవుతుంది? దాన్ని నేను ఏం చేశా? ప్రింట్ చేశా. ఏం కావాలా? మై ఫ్లోట్ అనే వాల్యూని నేను ప్రింట్ చేశా. డబుల్ కొటేషన్లో ప్రింట్ చేస్తే వేరియబుల్ కావాలి, నీకు ఇక్కడ ఏం కావాలి అనేది మనం ప్రింట్లో డబుల్ కొటేషన్లో స్టోర్ చేస్తే అప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ని చూపిస్తుంది. ఎప్పుడు ప్రింట్ ఎల్ఎన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రింట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వేరియబుల్ F1 ఫ్లోట్ నేను మినిమం వాల్యూని తీసుకుంటున్నా, మ్యాక్సిమం వాల్యూని తీసుకుంటున్నా. రెండు తీసుకొని ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నా? మినిమం వాల్యూని స్మాలెస్ట్ ఫ్లోట్ వాల్యూ కావాలి అంటున్నా. నెక్స్ట్, అలాగే ఫ్లోట్ 2లో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నప్పుడు లార్జెస్ట్ ఫ్లోట్ వాల్యూ కావాలి అని చెప్తున్నా. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ వాల్యూస్ ప్రింట్ అయ్యి స్మాలెస్ట్ ఏదైతే ఉంటుందో ఫ్లోట్లో అది ప్రింట్ అవుతుంది, అదే లార్జెస్ట్ ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది. చెప్తాను నేను. ఇక్కడ ఫ్లోట్లో స్మాలెస్ట్ ఏముంది? మినిమం వాల్యూ అంటే స్మాలెస్ట్. సో ఈ వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. లార్జెస్ట్ వాల్యూలో ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, డబల్ చూద్దాం. డబల్లో కూడా అంటే మినిమం డబల్ తీసుకున్నా, అలాగే వేరియబుల్ మ్యాక్సిమం డబల్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? ప్రింట్ ఎల్లని యూజ్ చేసుకొని నేను డబల్ కొటేషన్లో స్మాలెస్ట్ డబల్ వాల్యూ కావాలి నాకు అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. అలాగే లార్జెస్ట్ డబల్ వాల్యూ కావాలని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డబుల్లో ఏముంది? స్మాలెస్ట్ వాల్యూ అంటే మినిమం వాల్యూ, ఇది స్మాలెస్ట్ వాల్యూ. సో ఇది మ్యాక్సిమం అంటే లార్జెస్ట్ వాల్యూ. దీని యొక్క అవుట్పుట్ని చూద్దాం. చూడండి, మై ఫ్లోట్ వాల్యూ 54.0. మనం ఏం చెప్పుకున్నాం? స్మాలెస్ట్ ఫ్లోట్ వాల్యూ ఏం చెప్పుకున్నాం? 1445. అక్కడ మనకి ఏవైతే ఉన్నాయో సో అవే ఫ్లోట్ వాల్యూస్ అనేటివి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో బూలియన్ డేటా టైప్ అంటే ఏమి? 1 సెకండ్. ఫ్లోటింగ్ పాయింట్స్ మనం ఎలాగ రిప్రజెంట్ చేస్తామంటే A to Z వాల్యూస్ వరకు, అలాగే 0 to 9 వాల్యూ వరకు తీసుకుంటాం ఫ్లోటింగ్ పాయింట్స్ డేటా టైప్స్లో. బూలియన్ డేటా టైప్స్లో మనం 3 ఆపరేషన్స్ని యూజ్ చేస్తాము. వినండి. బూలియన్ డేటా టైప్ రిప్రజెంట్ ఓన్లీ 1 బిట్. ఒక బిట్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది ఇది. సో ఫర్ ఇన్ఫర్మేషన్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఏమవుతుంది? ట్రూ అయినా అవ్వచ్చు లేదా ఫాల్స్ అయినా అవ్వచ్చు, ఏదో ఒక కండిషన్ మాత్రమే అప్లై అవుతుంది. ద బూలియన్ టైప్ ఇన్ కాట్లిన్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇన్ జావాలో మనం బూలియన్ ఎలాగ చేసాము? సేమ్ అలాగే కాట్లిన్లో కూడా చేస్తాము. దిస్ ఆపరేషన్ డిస్జంక్షన్ ఆర్ కంజంక్షన్. డిస్జంక్షన్ అయినా ఉండొచ్చు, కంజంక్షన్ అయినా ఉండొచ్చు. కెన్ బి పర్ఫార్మ్ ఆన్ బూలియన్ టైప్. అవి రెండు ఏం చేస్తాయి? డిస్జంక్షన్ అనేది, కంజంక్షన్ అనేటివి రెండు కూడా ఏం చేస్తాయి? మనకి బూలియన్ ఎక్స్ప్రెషన్స్లో పర్ఫామ్ అవుతాయి బూలియన్ టైప్స్గా. సో ఇక్కడ మనం డేటా టైప్ బూలియన్ తీసుకున్నాం. దానికి ఎన్ని బిట్స్? 1 బిట్ కావాలి. దాని యొక్క రేంజ్ ఏమి? ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్, దీని యొక్క ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ నాకు ఈ లైన్ వద్దనుకున్నాను కాబట్టి సింగిల్
సింగిల్ కొటేషన్స్ని యూజ్ చేసా. ఇక్కడ ఫంక్షన్ మెయిన్లో నేనేం చేసినానంటే నేను అరే స్ట్రింగ్స్ మాత్రమే యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. సో నేను అరే స్ట్రింగ్స్ మీద ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి అరే అండ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసా, ఇఫ్ ట్రూ ఈజ్ బూలియన్, బూలియన్లో ట్రూ తీసుకున్నా, ప్రింట్ చేస్తా. ఎస్, ట్రూ ఈజ్ బూలియన్ వాల్యూ. ట్రూ అనేది బూలియన్ వాల్యూవే కదా, బూలియన్లో మనం ట్రూ అయినా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో నేను ట్రూ బదులు ఫాల్స్ తీసుకున్నాను అనుకో, ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఇక్కడ ఫాల్స్. ఎస్, ఫాల్స్ ఈజ్ బూలియన్ వాల్యూ. ఇక్కడ రెండు ట్రూ ఫాల్స్ రెండు తీసుకున్నాను, ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది పర్ఫామ్ అవ్వదు. ఏదో ఒకదాన్ని మాత్రమే తీసుకుంటే మాత్రమే మనకి అవుట్పుట్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఎస్, ట్రూ ఈజ్ ఏ బూలియన్ వాల్యూ. ఓకేనా గైస్. నెక్స్ట్ క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్స్ డేటా టైప్స్ని తెలుసుకుందాం. క్యారెక్టర్ డేటా టైప్ రిప్రజెంట్ ద స్మాలెస్ట్ లెటర్స్, స్మాలర్ లెటర్ A to Z, క్యాపిటల్ లెటర్స్ A to Z అండ్ బిగ్గెస్ట్ టు 0 to 9 అండ్ అదర్ సింబల్స్. అంటే ఇంకా ఏవైనా సింబల్స్ కూడా పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, క్యారెక్టర్స్లో A to Z వాల్యూ స్మాలెస్ట్ అయినా ఉండొచ్చు, బిగ్గెస్ట్ అయినా ఉండొచ్చు. అలాగే 0 to 9 వాల్యూస్ అనేటివి పర్ఫామ్ అవుతుంది. ఇందులో మనం డేటా టైప్ని క్యారెక్టర్ తీసుకున్నాం. దీంట్లో మనం ఎన్ని బిట్స్ తీసుకున్నాం, 16 బిట్స్ తీసుకున్నాం, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూని. నెక్స్ట్ దీని యొక్క ప్రోగ్రామ్ చూద్దాం. ఫంక్షన్ మెయిన్. ఇక్కడ నేను అరే స్ట్రింగ్స్ మీద చేస్తున్నా అన్ని ప్రోగ్రామ్స్, సో నేను అరే స్ట్రింగ్స్ అనేది తీసుకున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా, వేరియబుల్లో ఆల్ఫాబెట్స్లో క్యారెక్టర్కి C తీసుకున్నాం. సో ప్రింట్ ఏం చేస్తున్నా, C ఈజ్ ఏ క్యారెక్టర్, C అనేది ఒక క్యారెక్టర్ అని చెప్పి చెప్తున్నా. ఆల్ఫాబెట్ ఈజ్ క్యారెక్టర్ అని చెప్పి చెప్తున్నా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, అవుట్పుట్ వచ్చే C ఈజ్ అనేది ఒక క్యారెక్టరే కదా, సో అది మనకి ఇక్కడ ఏమైపోతుంది, ట్రూ. సో ఇక్కడ నేను C అనేది క్యారెక్టర్ నాట్ క్యారెక్టర్ అని పెట్టాను. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సో ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది. 1 minute గాయస్. ఇక్కడ నేను ఫ్లోటింగ్ పాయింట్స్లో AB అనేది తీసుకోవచ్చు అని చెప్పా కదా లాస్ట్లో, సారీ గాయస్ అది మిస్టేక్. సో మనము A to Z వాల్యూస్ 0 to 1 వాల్యూస్ని ఎక్కడ తీసుకుంటాము అంటే క్యారెక్టర్స్లో తీసుకుంటాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ గాయస్. ఇంకా ఏదైనా టాపిక్స్ కావాలి అంటే చెప్పండి. నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్గా ఈ యాప్లో మీకు అవుట్పుట్ అనేది చేసి అప్పటికప్పుడే చేసి చూపిస్తా. ఈ మొత్తం ఈ ఏంది డేటా టైప్స్, ఈ మొత్తంకి క్యారెక్టర్కి, బూలియన్కి, ఇంట్కి, ఫ్లోటివ్కి ఇవి ఉన్నాయి కదా, ఈ 4 టైప్స్కి డైరెక్ట్గా నేను ఎగ్జిక్యూట్ చేసే చూపిస్తాను.